ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 1-22 వచనాలు. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమల్లె ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయనందు ఏ దోషమును నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకు యూదులు మాకొక నియమం కలదు. తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వెరగవా అని ఆయనతో అనెను. అందుకేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసెను గాని, యూదులు నువ్వితనిని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబాతా అని పేరు. ఆ దినము పస్కాకు సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగ్గా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిరి. అప్పుడు సిలువ వేయబెట్టుకే అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అనే చోటకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమ భాషల్లో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యాగం భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయనను పట్టుకొని కొరడాలతో కొట్టేశారు. 19వ అధ్యాయం 1వ వచనంలో పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొని కొరడాలతో కొట్టించి, సైనికులేమో ముళ్ళ కిరీటం చేసేసి ఆయన తలపైన పెట్టారు. ఊదా రంగు వస్త్రం తొడిగించి, యూదుల రాజా అని వందనమంటూ ఎగతాళిగా ఆయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే లోకంలో అందరికీ నిజమైన రాజు. ఆయన మన హృదయాలకు రాజు. ఆయన మనకు అన్ని విషయాల్లో మనకు ప్రభువు రాజు. కానీ సైనికులు ఆయన్ని అవమానిస్తున్నారు. ఆయన మనుషుల పాపాల కోసం ఆ అవమానాన్ని, బాధను అన్నిటిని సహిస్తా ఉన్నారు. ఆయన ప్రేమ మన రక్షణ కోసం. అదెంత గొప్పదో ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువాన్ని మరలా ప్రజల ముందుకు తీసుకొచ్చి, ఇదిగో మీ మనిషిని నేను తీసుకొనొచ్చాను. ఆ మనిషిని అని చెప్పేసేసి, ఇదిగో ఇతనిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొచ్చుచున్నానని చెప్పి తీసుకొనొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పటికి ముళ్ళ కిరీటంతోటి ఊదా రంగు వస్త్రం వేసి తీసుకొనొచ్చారు. పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువారిలో ఎటువంటి నేరం కనపడలేదని చెప్పేసి మరలా వారందరి ముందు చెప్తుంటే కూడా ప్రధాన యాజకులు, పరిచారకులు ఆయనను సిలువేయండి, ఆయనను సిలువ వేయండి అని చెప్పి పెద్ద పెద్దగా కేకలు వేస్తా ఉన్నారు. ప్రధాన యాజకులు ఆ దినాల్లో వారే సంఘాన్ని చూసుకునేవారు. సమాజ మందిరాల్లో ముఖ్యులు.
మరి వారికి లేఖనాలన్నీ చదివారు. కానీ లేఖనాలను అర్థం చేసుకోలేకుండా వారి యొక్క కళ్ళకు అపవాది గంతలు కట్టేసింది. వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏముంది ఆయనలో? ఏ నేరం చేశాడు? అని చెప్పి మళ్ళా పిలాతు గారు అడుగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అని పిలాతు గారికి తెలిసిపోతుంది. ప్రజలేమో ఒత్తిడి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుని కుమారుడు. అయినప్పటికీ ఆయన మీద తప్పుడు ఆరోపణలే చేస్తున్నారు వీళ్ళంతా గూడా. అందుకు యూదులేమంటున్నారంటే మాకొక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే ఆయన తన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి, ఆ నియమం చొప్పున చాలు. అదొక్కటే చాలు చంపేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరలా పిలాతు గారుకు యేసుక్రీస్తు ప్రభువారిని లోపలికి తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుడని విన్నప్పుడు పిలాతు ఇంకా భయపడిపోతున్నారు. ఆయనకసలు ఇవన్నీ ఏం తెలీవు. ఆ దినమే అన్నీ తెలిసిపోతున్నాయి. అసలాయన ఎక్కడి నుంచొచ్చారు అని చెప్పి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని లోపలికి తీసుకెళ్ళి అడుగుతున్నారు. క్రీస్తు ప్రభువారు సమాధానం ఏం చెప్పలా. పిలాతు తనకి యేసు ప్రభువారిని విడుదల చేయడానికి లేదా సిలువ వేయడానికి, నాకు నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైనా అధికారం ఉంది. నాకు చెప్పుకో ఏదైనా ఉంటే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి ఇవ్వబడకపోతే తనపై పిలాతుకి ఎటువంటి అధికారం ఉండదని చెప్పారు. ఏ అధికారమైనా అంతిమముగా మన దేవుని చేతిలోనే ఉంటుంది. మనుషులు తమకు అధికారం ఉందని అనుకుంటుంటారు గానీ, దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా అంగీకరించి, ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు అప్పగించేస్తూ, పిలాతు గారు పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించారు గానీ, యూదుల నాయకులేమో ఈయనను విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడు కావని ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కైసర్‌ని వ్యతిరేకించే వాళ్ళ తయారైపోయారే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా చివరికి పిలాతు గారు ప్రజల ఒత్తిడికి లోబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయడానికి అప్పగించేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే పిలాతు గారికి యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అని తెలుస్తున్నా సత్యం కోసం ధైర్యంగా నిలబడేటటువంటి దినాలలో ఎవరు లేరు. ఎందుకంటే వారి యొక్క పదవులు, వారి యొక్క రాజకీయమైనటువంటి వారి అధికారాలు అవే ముఖ్యమైపోతున్నాయి. ప్రజలకు ఒత్తిడికి భయపడిపోతున్నారు. మన జీవితాల్లో గూడా సత్యాలు తెలుస్తున్నా, ఇతరుల ఒత్తిడి ఉన్నప్పుడు, మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు చాలామంది. అలా ఉండాలి. సరైన వాటి పక్షాన మనం నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటం. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువను మోసుకొని అక్కడ మనందరికీ తెలుసు. ఆ ప్రదేశం పేరు కూడా ఇక్కడ రాయబడి ఉన్నమాట. హెబ్రీ భాషలో గబాతా అని పేరు. అంటే కపాల స్థలం అనబడే స్థలం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొనొచ్చేస్తూ ఉన్నారు. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. గబాతా అనేదేమో న్యాయపీఠం దగ్గరున్నటువంటి పేరు. ఇక్కడ ఇదేమో గొల్గతా అంటేనేమో కపాల స్థలం. ఆ స్థలానికి తీసుకొచ్చారు. అక్కడ ఆయనను సిలువ వేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా సిలువ వేశారు. ఇది యేసుక్రీస్తు ప్రభు రక్షణ కార్యంలో అత్యంత కీలకమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన పాపాల విమోచన కోసం అర్పించారు. అయితే సిలువ యేసుక్రీస్తు ప్రభువారి ఓటమికి గుర్తు కాదు. అది దేవుని ప్రేమకు, క్షమాపణకు, రక్షణకు గుర్తు. ఇక్కడ పిలాతు గారు ఒక శాసనం దాని మీద రాపిస్తారు గదా! దాని మీద నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు అని రాపించి ఆ పైన తగిలించారనమాట. అప్పుడు ఈ అది హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషల్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి అందరూ చదవగలుగుతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికి హెబ్రీ భాష తెలుసు. కొత్తగా ఉన్న వాళ్ళందరికీ గ్రీకు భాష తెలుసు బాగాను. అలాగే రోమా భాష కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన రాజు, యూదులకు రాజు అని చెప్పేసేసి రాయించారు. ప్రధాన యాజకులు ఈ వాక్యాన్ని చదివి అది అలా రాయొద్దు. ఆయనేమి మాకు రాజు కాదు. ఆయన అలా చెప్పుకుంటున్నాడు. యూదులకు రాజునని చెప్పుకుంటున్నటువంటి ఇతను అని చెప్పి రాయమని చెప్తే పిలాతు గారు ఒప్పుకోల. నేను రాసిందేదో రాసేసాను. ఇంకా మార్చడం కుదరదని చెప్పేశారు. మనుషులు యేసుక్రీస్తు ప్రభువారిని అవమానించడానికి ప్రయత్నించినా ఆయన నిజమైన గుర్తింపు మారలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే రాజు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన సత్యానికి, ప్రేమకు, రక్షణకు రాజు కాబట్టి చక్కగా అక్కడ రాజు అని రాయబడి ఉన్నది. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ద్వారా మన రక్షణ కోసం ఆయన ఎన్ని బాధలు సహించారు. ఆయన నిర్దోషైన మన కోసం ఆయన పాపుల స్థానంలో నిలబడ్డారు. ప్రజలు ఒత్తిడికి లొంగకుండా సత్యం కోసం నిలబడాలి. ఇక్కడ పిలాతు గారు కానీ నిలబడలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం నిజమైన రాజ్యం. అది నిత్యమైనది. సిలువ దేవుని అపారమైన ప్రేమకు చిహ్నం. యేసుక్రీస్తు ప్రభువారు అవమానించిన ఆయన మహిమను ఎవ్వరూ మార్చలేరు.
యేసుక్రీస్తు ప్రభువును కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం ధరింపచేసి అవమానించబడిన ఆయన నిజమైన రాజుగానే నిలిచారు. పిలాతుకి అందరికి ఆయన నేరం కనుగొనలేకపోయినా ప్రజలు ఒత్తిడితో లొంగి సిలువకు అప్పగించారు. చివరకు సిలువపై పెట్టబడిన యూదుల రాజు అనే శాసనం కూడా ఒక సత్యాన్నే ప్రకటించింది. అనేక వేల సంవత్సరాలకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రాజు. సిలువ ద్వారా మనకు రక్షణ, మన రక్షణ రాజు. ఇది గ్రహించి మనందరం ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.